సో గైస్, యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ ఎవరైతే అంటే మేము వచ్చినప్పుడు మేజర్గా కన్సర్న్స్ ఏంటి, లేకపోతే మేజర్గా మనం ఏంటి అడ్జస్ట్ అవ్వాలి అంటే, ఎస్ మేము ఇందాక చూపించినట్టు సర్కాస్టికల్గా చూపించాను కామెడీగా, బట్ రియాలిటీ కూడా ఏంటి అంటే అది నిజం కూడా. మేము ఇక్కడ మనం యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వస్తే 2 విషయాలు ఖచ్చితంగా మనము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇదిగో ఇక్కడ ఓల్డ్ రాజేంద్ర ఈ లైన్ అంతా అదే ఉంటుంది. సో అన్ని ఇన్స్టిట్యూట్సే ఉంటాయి, దానికి సంబంధించి ఎడ్జ్లో ఉన్నాము. అయితే ఇక్కడ మనకి ఫుడ్ విషయంలో 200% కాంప్రమైజ్ కావాలి, ఫుడ్ అండ్ హెల్త్ విషయంలో. ఎందుకంటే ఫుడ్ మనకి లాగా ఇక్కడ ఫుడ్ అయితే ఉండదు. అండ్ ఎప్పుడు ఆ రోటీలు, తర్వాత పోహా, అంటే మినిమం గ్యారంటీ ఫుడ్ చూసుకుంటే మనం ఇక్కడ పోహా ఒకటి, పోహా విత్ టీ తాగుతారు ఇక్కడ. మనకు అది పోహా అనేది ఆంధ్ర సైడ్ అయితే బ్రేక్ఫాస్ట్గా కూడా కన్సిడర్ చేయరు. సో ఇలాగా ఏంటి అంటే ఫుడ్ విషయంలో, అంటే నాట్ ఓన్లీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, ఆఫ్టర్నూన్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ ఫుడ్ విషయంలో 200% కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఫుడ్ అండ్ హెల్త్ కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఫుడ్ మనం ప్రాపర్గా తీసుకుంటేనే మనం ప్రిపరేషన్ అవుతాము అనే కాన్సెప్ట్ కాకుండా, ఫుడ్ ఓకే నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను అంటే డెఫినెట్లీ మీరు ఇక్కడ ఢిల్లీకి రావచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే పొద్దునే లేచినప్పుడు విపరీతమైన చలి ఉంది. సో ఇందాక నేను అడిగాను కదా మహేష్ నుంచి, నువ్వు స్మోక్ చేస్తావు, సిగరెట్లు తాగుతావు, ఎందుకు అడిగానంటే ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు నిన్న February 4th చూసుకుంటే 350 ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే అంత దారుణంగా ఉంది. మేము పొద్దున్నే లేచినప్పుడు విపరీతమైన చలి ఉంది. నేను చెప్పా, సార్ చాలా చలిగా ఉంది, మీరేమో స్వెటర్ వేసుకోకుండా డైరెక్ట్గా కోట్ వేసుకోకుండా వచ్చేస్తా ఉన్నారు అంటే, లేదు మహేష్ నువ్వు కాసేపు ఆగి చూడన్న, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది చాలా. అంటే కొంచెం మార్నింగ్ ఎంత ఎక్కువ చలి ఉందో, ఎండ తక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ ఒక పక్క ఎండ వస్తూనే మళ్ళీ ఈ చల్లటి గాలి కూడా వస్తూ ఉంది. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎక్స్ట్రీమ్ ఏది ఉన్నా కానీ వెదర్ అనేది ఇక్కడ కండిషన్స్ అనేవి ఎక్స్ట్రీమ్ ఉంటాయి.